హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు బిందు హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం 3 టైప్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ఎలా చేసుకున్నామో తెలుసుకుందామండి. ఇక్కడ మనం మక్కాన్ని 1 కప్ తీసుకున్నామండి. దీన్ని డ్రై రోస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా మనకి క్రిస్పీగా వస్తే సరిపోతుందండి. ఇక్కడ బాదం మనం 1 కప్ తీసుకున్నామండి. ఇవన్నీ సిమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్నామండి. చూడండి, మీకు ఇట్లా చూపించిన విధంగా ఇట్లాగా బాదం అనేది క్రాక్ వస్తే సరిపోతుంది. అట్లా చేస్తే ఫ్రై అయిపోయినట్టండి. ఇక నేను క్యాషూ 1/2 కప్ తీసుకుంటున్నానండి. జీడిపప్పు మీరు 1 కప్ అయినా తీసుకోవచ్చండి. కాకపోతే బ్లెండ్ చేసేటప్పుడు అది మాత్రం సపరేట్గా బ్లెండ్ చేసుకోవాలి. సో ఇట్లా 1/2 కప్ తీసుకుంటే ఆల్ ఐటమ్స్ కలిపి మనం బ్లెండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా రోస్ట్ అయితే సరిపోతుందండి ఇది. ఇక నేను పంప్కిన్ షీట్స్ ఒక 1/2 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ షీట్స్ అన్ని మనం సిమ్లో పెట్టుకొని మనం దీన్ని రోస్ట్ చేసుకోవాలండి. సన్ఫ్లవర్ షీట్స్ ఒక 1/2 కప్ తీసుకుంటున్నానండి. ఇది కూడా సిమ్లో పెట్టే మీరు రోస్ట్ చేసుకోండి దీన్ని కూడా. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇక నేను ఓట్స్ ఒక 1/2 కప్ తీసుకుంటున్నానండి. ఇవి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం వేడి అయిపోతే అది ఆటోమేటిక్గా ఫ్రై అయిపోతుందండి. ఫ్లాస్క్ సీడ్స్ ఒక 1/2 కప్ తీసుకుంటున్నానండి. ఈ ఫ్లాస్క్ సీడ్స్ అనేవి కూడా అండి కొంచెం హీట్ అవుతే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మీరు ఫ్రై చేస్తే సరిపోతుందండి దీన్ని. ఇక నేను చియా సీడ్స్ ఒక 1/2 కప్ తీసుకుంటున్నానండి. దీన్ని కూడా సిమ్లో పెట్టుకొని ఒక 1-3 మినిట్స్ దాకా మీరు దీన్ని ఫ్రై చేసుకోండి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకొని ఇవి కొంచెం చల్లారేంత వరకు మనం ఉంచుకుందామండి. దీంట్లో నేను చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ చప్పించి మిగతా అవన్నీ మిక్స్ చేసుకొని నేను బ్లెండ్ చేస్తున్నానండి ఇక్కడ. కొంచెం కొంచెంగా తీసుకొని మీరు దీన్ని బ్లెండ్ చేసుకోండి. ఇక దీన్ని జల్లిస్తున్నానండి. కొంచెం నాకు సాఫ్ట్ పౌడర్ కావాలి కాబట్టి. మీకు రఫ్గా ఉన్న ఇబ్బంది లేదు, పిల్లలకి కాకుండా పెద్దవాళ్ళకి అనుకుంటే ఇట్లా అయినా యూస్ చేసుకోవచ్చండి. చూడండి, మొత్తం మనం బ్లెండ్ చేసుకున్నాము. ఇది సపరేట్గా మనకి రఫ్గా వచ్చిన పౌడర్ కదండి. దీన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేసుకొని పెట్టుకుందాం మనం. చూడండి, మొత్తం బ్లెండ్ చేసుకున్నాకండి ఇదంతా కూడా ఈ పౌడర్లో మొత్తం మిక్స్ చేసేసుకుందామండి, మొత్తం కలిసిపోయేలాగా. ఇది డ్రై ఫ్రూట్స్ పౌడర్ అండి. దీన్ని మనం చపాతీలో కానీ ఏమైనా స్వీట్స్లో కానీ పిల్లలకి దేంట్లో అయినా పెద్దవాళ్ళైనా యూస్ చేసుకోవచ్చండి. దీన్ని ఒక 8 కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే మినిమం ఒక 1-2 మంత్స్ దాకా స్టోర్గా ఉంటుందండి. దీన్ని పాలలో అయినా మిక్స్ చేసుకొని తాగొచ్చండి. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చండి. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయండి. మీ పిల్లలకి కానీ మీకు కానీ సఫిషియెంట్గా ఏమైనా ప్రోటీన్స్, విటమిన్స్, ఐరన్ రిచ్గా ఉంటున్నాయి అంటే దీంట్లో. ఇవన్నీ మీకు ఎటువంటి ప్రొడక్ట్స్లో అయినా అందకపోతే ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అనేది మీరు హోమ్లో ప్రిపేర్ చేసుకొని ఇట్లా యూస్ చేసుకోవచ్చండి. ఈ ప్రొడక్ట్స్ అనేవి బయట కూడా దొరుకుతాయండి. కాకపోతే మనకి హోమ్ మేడ్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా మనం ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మన పిల్లలకి ఇది యూస్ చేసుకోవచ్చండి.
అండ్ ఇందాకే మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని ఒక 3 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుందామండి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ పౌడర్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాము. ఇంకొంచెం సగం తీసుకొని వేరే బౌల్లో వేసుకొని దీంట్లో ఒక 1.5 టీ స్పూన్ దాకా నేను కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది చాక్లెట్ ఫ్లేవర్తో మన పిల్లలకి అండి హార్లిక్స్ టైప్లో లేదా బోర్న్విటా టైప్లో మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. కొంచెం స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ జాగరీ పౌడర్ని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి. మీరు మిల్క్ యాడ్ చేసుకునేటప్పుడు మిల్క్ తాగేటప్పుడైనా మీరు దీన్ని డైరెక్ట్గా వేసుకోవటము లేదా కొంతమంది జాగరీ ప్లేస్లో షుగర్ లేదా హనీ యాడ్ చేసుకుంటూ ఉంటారు. మీరు దీంట్లో వేసుకోవాలనుకుంటే ఇట్స్ ఓకే, వేసుకోకూడదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోండి. ఇది కూడా మినిమం 2 మంత్స్ దాకా స్టోరేజ్ ఉంటుందండి. ఈ పౌడర్ని మిల్క్లో బాయిల్ చేసుకోవచ్చండి ఒక 2-3 మినిట్స్ దాకా. లేదు అనుకుంటే హాట్ వాటర్లో కానీ హాట్ మిల్క్లో కానీ డైరెక్ట్గా ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని తాగేయచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఇక్కడ మిల్క్లో మిక్స్ చేసుకుంటున్నాను మా పిల్లలకి అయితే. ఇక్కడ దీన్ని నేను హార్లిక్స్ ప్లేస్లో రీప్లేస్ చేసుకుంటున్నానండి మా ఇంట్లో. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్లాస్క్ సీడ్స్, చియా సీడ్స్ని మనం బ్లెండ్ చేసుకుందామండి. ఇది 3rd టైప్ ఆఫ్ న్యాచురల్ పౌడర్ అండి. ఈ చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ అనేది మనం బ్లెండ్ చేసి పెట్టుకుందామండి. ముందుగానే ఇంకొక సపరేట్గా ఒక పార్ట్ తీసుకుందాం కదండి డ్రై ఫ్రూట్స్. ఇది 3rd పార్ట్ అండి. దీంట్లో అది మిక్స్ చేసుకుందామండి. ఈ పౌడర్ వల్ల అండి చాలా యూజెస్ ఉంటాయండి. మనం వెయిట్ లాస్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఈ పౌడర్ అనేది. అండ్ ఇంకా దీనివల్ల చాలా రిచ్గా ప్రోటీన్స్ ఉంటాయండి. దీంట్లో ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి. ఈ ఫ్లాస్క్ సీడ్స్ వల్ల, చియా సీడ్స్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. దీన్ని మీరు ఇట్లా తీసుకుంటే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇవి సపరేట్గా తీసుకోవాలన్నా మనం చాలా ట్రై చేస్తాం కానీ అవి తినలేం కదండి. అట్లాంటి వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయొచ్చండి. ఇది కూడా ఒక 2-3 మంత్స్ దాకా స్టోర్ ఉంటుందండి. ఇది చపాతీ పిండిలో అయినా మీరు మిక్స్ చేసుకొని తినచ్చు, లేదా పాలల్లో అయినా మిక్స్ చేసుకోవచ్చు, లేదా హాట్ వాటర్లో అయినా మిక్స్ చేసుకొని తాగొచ్చండి. ఇది ఏ విధంగా అయినా మనం ఇంటేక్ తీసుకుంటే సరిపోతుందని చాలా హెల్తీగా ఉంటాము. చూసారు కదండి 3 టైప్స్ ఆఫ్ పౌడర్స్, డ్రై ఫ్రూట్స్ పౌడర్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.